జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఈ మధ్యకాలంలో చెబుతుంది ఏంటంటే కనుక నేను ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చేశాను అని అంటున్నారు కదా, నిజమే అంటారు అది? ఖచ్చితంగా 100కి 100% తప్పు. ఎందుకంటే అతను ఇచ్చిన మేనిఫెస్టోలో 4 అంశాలు అడుగుదాం. మెయిన్ అంశాలే, పైపైన టచ్ చేసినా కానీ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అతను మద్యపాన నిషేధం చేశాడో లేదో ప్రజలందరికీ తెలుసు. అలాగే వచ్చిన వారం రోజులు సిపిఎస్ విధానం రద్దు చేసి పాత ఓపీఎస్ విధానం తీసుకొస్తానని చెప్పాడు. అది ఎంత మోసం చేశాడనేది ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎన్జిఓ సంఘాలతో చర్చలు కానీ వాళ్ళ పాపం టీఏలు డిఏలు ఇచ్చే పరిస్థితులు కూడా ప్రభుత్వం లేకుండా పోయింది. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వైఎస్ఆర్ బీమా తరపున 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. అది లేదు. అలాగే కాపులకి 2,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి వాళ్ళకి 10,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు పెడతానని చెప్పి మోసం చేయడమే కాకుండా అంతకుముందు ప్రభుత్వంలో కాపులకున్న 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తీసేసి కాపులను మోసం చేసిన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి. అలాగే మీ జర్నలిస్టులందరికీ కూడా స్థలాలు ఇస్తానని చెప్పాడు. అది కూడా ఏ రకంగా మోసం చేశాడనేది మీకే తెలుసు. ఆ విషయం మా దాకా కూడా కాదు, మీకు స్థలాలు ఇవ్వలేదన్న విషయం మీకు కూడా తెలుసు. ఇలా ఒక్కొక్క అంశం చెప్పుకుంటా పోతూ ఉంటే రైతులకి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు 6,000తో కలుపుకొని 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన విషయం రైతులందరికీ కూడా తెలుసు. ఇలా ప్రతి విషయం, అలాగే అమ్మఒడి 15,000 రూపాయలు ప్రతి పిల్లడికి ఇస్తానని చెప్పేసి ఈరోజు రాగానే ఇంట్లో ఒకరికి ఇస్తానని చెప్పి మోసం చేశాడు. అలాగే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నాడు. దాన్ని వచ్చిన మొదటిసారి 250 రూపాయలు గడి పెంచుతానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు. ఇలా ప్రతి ఒక్కరు చూసుకుంటా ఉంటే అర్థం ఏ విధంగా 99% హామీలు నెరవేర్చాడో ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక ఆయన ప్రతి సభలో నేను సిద్ధం, మీ బిడ్డ మీద ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక వాళ్ళు ఒక గుంపుగా నా మీద దాడికి వస్తున్నారు, మీరు నన్ను కాపాడండి అని అడగటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఊర్లోకి ఒక పిచ్చి కుక్క వచ్చినప్పుడు దాన్ని మనం ఒకళ్ళమే వెళ్తే అది మన మీద ఎగబడిద్ది. అలాంటప్పుడు ఊరిని కాపాడుకోవాలంటే ఊర్లో ఉన్న 4-5 యువకులు లేకపోతే 4 పెద్ద మనుషులు కలిసి ఆ పిచ్చి కుక్కను తరిమి కొడితే తర్వాత ఊర్లో పరిస్థితులు చక్కదిద్దుకోవచ్చు. ఆ పిచ్చి కుక్కను అలా వదిలేస్తే కనపడినోళ్ళలా కరిసిద్ది. ఆ ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుక్కలు చింపిన విస్తర చేశాడు రాష్ట్రాన్ని. జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. పవర్ అనేది బయట నుంచి అధిక రేటు కొనుక్కోవాల్సిన పరిస్థితి. సోలార్ ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నాడో సోలార్ కంపెనీస్తో అవన్నీ కూడా వీళ్ళు అడిగిన లంచాలకు పారిపోయిన పరిస్థితి. అమరాన్ బ్యాటరీలు పారిపోయినాయి. ఇలా ప్రతి ఒక్క కంపెనీ కూడా పారిపోయి ఉద్యోగాలు లేని పరిస్థితి తీసుకొచ్చి యువతకు 5,000 రూపాయల ఉద్యోగం వాలంటీర్ అనే పేరుతో వాళ్ళ భవిష్యత్తుని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలో రావాలనేది ముఖ్యం కాదు, ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పొత్తుకొచ్చి రాష్ట్రాన్ని అనుకోవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పేసి మేమందరూ భావిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు చూసినా సరే 175కు 175 గెలుస్తాం, నా వెంట్రుక పీకలేరు అనే స్థాయి నుంచి ఈరోజు పైన దేవుణ్ణి నమ్ముకున్నాను, కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే స్థాయికి ఎందుకు వచ్చేసాడంటారు? ఏ రోజు తెరుచుకొని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఈరోజు ఎమ్మెల్యేల కోసం, మంత్రుల కోసం, ఎంపీల కోసం ఎందుకు తెరుచుకొని వాళ్ళని బుజ్జగింపుల పర్వం జరుగుతుందంటారు? అది ఓటమి భయం. జగన్మోహన్ రెడ్డి 175 అనే స్థాయి నుంచి రీసెంట్గా ఇండియా టుడే ఇంటర్వ్యూలో నేను ఆనందంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా అనే స్థాయికి ఎందుకు వచ్చాడని అతని సర్వేలు అతను క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా చేసాం, పోటీలో లేకపోతే బాగోదు అనే ఉద్దేశంతో పోటీ చేయడం తప్ప ఈరోజు అతను క్యాండిడేట్లు లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. మా గుంటూరు ఎంపీనే ఫస్ట్ ఎవరో అన్నారు, అంతకుముందు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు పోటీ చేశారు, మళ్ళీ ఆయనే చేస్తా అన్నారు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు పక్కకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉమారెడ్డి వెంకటరమణ గారు అని చెప్పేసి ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అబ్బాయిని తీసుకొచ్చారు. తర్వాత ఆయన ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు నిన్న వచ్చిన లిస్టులో కిలారి వెంకటరామయ్య గారు అంటున్నారు. మరి ఎంతవరకు అనేది తెలియదు. వాళ్ళకి క్యాండిడేట్లు లేక పారిపోతున్న పరిస్థితి. ఇక్కడ మీరు అన్నారు కాబట్టి నాకు అదొక చిన్న దీంట్లో సజెషన్ కూడా కాదు, సవరణ. దీని గురించి ఈ క్యాండిడేట్ల లిస్టుల గురించి మరి వైవి సుబ్బారెడ్డి ఒక మాట అయితే అన్నారు, ఏమనంటే వచ్చేది ఇన్ఛార్జీలే అభ్యర్థులు కాదు అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? మరి మొదట ఇన్ఛార్జీలనే చెప్పారు. ఇదే మినిస్టర్లు ఆల అయోధ్యరావు గారు కానీ అంబటి రాంబాబు కానీ మా గుంటూరు జిల్లాలో మేము ఎటువంటి సీట్లు మార్చబోట్లేదు అనే స్టేట్మెంటు
ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ విధంగా చూడాలి మరి? వైవి సుబ్బారెడ్డి మొన్న మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఐదుగురు చేతిలో రాష్ట్రాన్ని పెట్టేసి 5 కోట్ల మంది ఆంధ్రులకి విపరీతమైన అన్యాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అని చేసి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని అందరూ గమనించాలి. వీళ్ళ మాటలను అంత సీరియస్గా తీసుకుంటే కనీసం వాళ్ళ నాయకులు కూడా తీసుకునే పరిస్థితిలో లేరు సీరియస్గా. అలాంటప్పుడు వాళ్ళ క్యాండిడేట్లు మార్చకపోవడం ఇక ఎన్ని రకరకాల విషయాలు. వైవి సుబ్బారెడ్డి గారు విషయం చూసుకుంటే ఆయనేమో 3 రాజధానులు అంటాడు, వైవి సుబ్బారెడ్డి గారేమో ఇంకో 5 ఏళ్ళు హైదరాబాద్నే రాజధాని పొడిగించాలంటాడు, మన అంబటి రాంబాబు గారేమో అమరావతి రాజధాని అంటారు. వాళ్ళ పార్టీలోనే రకరకాల పరిస్థితుల్లో రకరకాల మాటలు మాట్లాడతారు. అంటే అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడారు కాబట్టి చిన్న ప్రశ్న, ఇన్ని రోజుల నుంచి ప్రజలకు కనపడిన అంబటి రాంబాబు గారు నేను అకస్మాత్తుగా సత్తెనపల్లి దేవాలయం సెంటర్లో ఉన్న టీ స్టాల్లో మరి టీ కాస్తున్న పరిస్థితి గమనించాము. ఎందువల్ల అంటారు ఎంత మార్పు? సీటు కోసం ప్రయత్నాలు అంటారా, లేదంటే కనుక నేనున్నాను గుర్తించండి అని అధిష్టానానికి ఏమన్నా విన్నపాలనుకోవచ్చు అంటారా? నాటకాలు, ప్రజల్ని మభ్యపెడతాం అనేది వైసీపీ పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్నతో పెట్టిన విద్యలో భాగంగానే ఆయనకి పైనుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది, ఆ స్క్రిప్ట్ చదువుతూ ఉంటాడు. ఆ స్క్రిప్ట్ చదివి పాపం జనాల్లో పలసన అయిపోయాడు. ఒరే బాబు నువ్వు నోరు తెరితే అబద్ధారా బాబు అనే స్థితికి మారిపోయాడు. అలాగే ఆయనకు ఒక శాఖ అప్పగిచ్చారు. ఎంత దారుణం అంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి చాలా దగ్గరగా ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో క్రాప్ హాలిడే ప్రకటించిన ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గారే ఉండాలి అని మనం చెప్పుకోవాలి కూడా. అలాంటి వ్యతిరేకత ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏదో నేనున్నాను నా అస్తిత్వం కోసం చివరి అంటారు చూడండి దింపుడు కల్లాలని ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయన ఈ టీ కొట్టడం, జనాల ముందు తిరగటం, సంబరాలు రాంబాబు అని చెప్పి డ్యాన్స్లు వేసుకోవడం, చక్క లాటరీలు అమ్ముకోవడం, ఇవన్నీ కూడా ఏదో జనాలు మరొకసారి మభ్య పెట్టాలి అని చెప్పేసి ట్వీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారని మా ఉద్దేశం. చివరిగా ఒక ప్రశ్న, నిన్న ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? నా 4వ పిల్లం నువ్వే రాజ్ జగన్ అంటూ అసలు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఇది అసలుకి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి చేయగలిగిన వ్యాఖ్యలు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యక్తి ముఖ్యమంత్రి స్థానానికి వెన్నె తెచ్చే విధంగా ప్రవర్తించుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడకూడదు అనే ఉద్దేశం మేము ఉండేవాళ్ళం. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుండొచ్చు ఆ మాట, గత 4.5 సంవత్సరాల నుంచి కూడా కార్లు మార్చినట్టు పిల్లాన్ని మారుస్తాడు, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఇతనికి ముఖ్యమంత్రి హోదా అనే దాన్ని మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా వ్యక్తిగతంగా విమర్శించారో అప్పుడు మాట్లాడని ఈ వైసీపీ మంత్రులు లేదా వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తప్పుపడతాం అనేది చాలా ఖండించదగిన విషయం. ఎందుకంటే ఎవరికైనా ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది. ఆయన అలా మాట్లాడి ఆయనకి విసుగు వచ్చేసి ఒక్కసారి అంటేనే మీకు అంత బాధగా ఉంటుంది. ఇన్ని రోజులు మీ నాయకుల దగ్గర నుంచి నీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎన్నిసార్లు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడంలో, ముఖ్యమంత్రి గారిని అనడంలో మేము ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నాం.